Hello all, welcome back to our channel. In this video we are going to learn some interesting and new sentences. ఈ 5 sentences ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. I asked two questions in the previous video and first one is అల్లాన్ ఇంగ్లీష్ లో జింజర్ అని పిలుస్తారు. అదే విధంగా సేమియా ఇంగ్లీష్ లో వెర్మిసెల్లి అని అయితే మనం పిలవచ్చు. Okay, without any further ado, let's get into our session. First one is తొందర ఏమీ లేదు, నువ్వు నెమ్మదిగా చేయొచ్చు. చాలాసార్లు ఎవరైనా ఎక్కువగా తొందరపడుతూ ఉంటే తొందర ఏం లేదు అని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే జనరల్గా నో రష్ నో హరీ అని చెప్పచ్చు. అదేవిధంగా తొందర ఏమీ లేదు, నువ్వు నెమ్మదిగా చేయవచ్చు అని మన ఇంగ్లీష్లో చెప్పాలి అంటే దెర్ ఈజ్ నో రష్, యూ కెన్ డూ ఇట్ స్లోలీ. దెర్ ఈజ్ నో రష్, యూ కెన్ డూ ఇట్ స్లోలీ. రష్ మీన్స్ తొందర, అదేవిధంగా హరి ఏ విధంగా అయినా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏసీలోనే ఉంటావా. మనం చాలా సందర్భాల్లో ఇది సమ్మర్ కదా ఫ్రెండ్స్, ఏసీ లేకుండా మనం అసలు ఉండలేకపోతున్నాం. కాబట్టి నువ్వు ఏసీలోనే ఉంటావా అని చెప్పాలి అంటే డూ యూ స్టే ఇన్ ద ఏసీ, డూ యూ స్టే ఇన్ ద ఏసీ అని అయితే మనం చెప్పచ్చు. అదేవిధంగా నేను ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాను అని మీరు చెప్పాలి అంటే ఇంగ్లీష్లో I can't stay without AC. I can't stay without AC. అదేవిధంగా ఉండలేకపోతున్నాను చెప్పాలంటే I couldn't stay అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ అతను నా దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకోవడాన్ని జనరల్గా ఇంగ్లీష్లో బారో అంటారు. అతను నా దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు అని చెప్పాలి అంటే హీ బారోడ్ ఫ్రమ్ మీ, హీ బారోడ్ ఫ్రమ్ మీ అని చెప్పచ్చు. అదేవిధంగా అతను నా దగ్గర అప్పు తీసుకోలేదు అని మీరు చెప్పాలి అంటే హీ డిడింట్ బారో ఫ్రమ్ మీ, హీ డిడింట్ బారో ఫ్రమ్ మీ అని అయితే మనం చెప్పచ్చు. బారో మీన్స్ అప్పు. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళకి నేనంటే అసూయ లేదా వాళ్ళకి నేనంటే భయం అని మనం చాలా సందర్భాల్లో తరచూ యూజ్ చేస్తూనే ఉంటాం కదా. అలాంటి వాటిని ఇంగ్లీష్లో జనరల్గా ఎలా చెప్పాలి అంటే దే ఆర్ జెలస్ ఆఫ్ మీ. వాళ్ళకి నేనంటే అసూయ, దే ఆర్ జెలస్ ఆఫ్ మీ అని అయితే మనం చెప్పచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళకి నేనంటే భయం అని మనం చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మీ, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మీ అని చెప్పచ్చు. ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. జనరల్గా దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు సమ్మర్ కదా, అందరూ ఏసీ యూజ్ చేస్తారు, ఎవరికైనా ఎక్కువే వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ద కరెంట్ బిల్ విల్ బీ హయ్యర్ దిస్ మంత్, ద కరెంట్ బిల్ విల్ బీ హయ్యర్ దిస్ మంత్ అని అయితే మనం చెప్పచ్చు. Okay guys, let's see what questions will be in this video. And first one is Bindu and second one is Hadavadi. If you know the answers of these two questions, please do let me know in the comment section. And if you are new, if you are watching this channel for the first time, please do subscribe. And in case guys, if you have any questions, any more doubts, please don't hesitate to ask me. I will definitely answer your questions. Okay guys, thanks for watching. If you like this video, like, share and subscribe our channel guys, and don't forget to hit the like button.